అందరికీ ముందుగా జై శ్రీ భవాని. ఈరోజు పొద్దుగాలగా అయితే లేసాం. టైం చూసుకున్నట్లయితే 4 అవుతుంది అనమాట. చూడండి, టైం అయితే 4 అయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా తొందరగా ఫ్రెష్ అప్ అయితే అవుదాము. ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవుదాము. ఫ్రెష్ అప్ అయ్యి గుడికి అయితే స్టార్ట్ అవుదాం అనమాట. మళ్ళీ మా అన్నాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నేను మా తమ్ముడు అయితే స్టార్ట్ అయ్యాము. వెయిట్ చేసాము మా అన్నాళ్ళ కోసం. ఇంకా మా అన్నాళ్ళు అయితే రాలే. ఇంకా బయలుదేరామన్నమాట మేమే గుడికి. బయలుదేరిన తర్వాత మంది అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నారంట. పోయి అంతలోపల గుడికి వచ్చేసాం. క్రౌడ్ని చూసి భయపడ్డాం. డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తింటున్నాం అన్నమాట. ఇంకా అంతలోపలే మా తమ్ముడు 7 times సంథింగ్ ఏమో తిన్నాడంటే చూడండి, వాడు చెప్తాడు 7 times. ఇంకా అంతలోపల మా అన్నాళ్ళు అయితే వచ్చేసింటారు. తెల్లగా అయిపోయింది వచ్చే తలకలాలు వచ్చే తలకల. మా బ్యాచ్లో ప్రతిసారి లేట్ చేస్తారన్నమాట. ఇప్పుడు టైం చూసుకొని 6:30. ఇప్పుడు వచ్చిర్రు. డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకొని చూడండి. మరి పొద్దుగాల నుంచి వెయిట్ చేసి ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాను. దర్శనం అయిన తర్వాత మన బాస్ అయిన రాముని దర్శించుకొని ఇంటికి